నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మన దేశంలో గ్రహణం అసలు ఎప్పుడు ఏర్పడుతుంది? పట్టు విడుపు సమయాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధానాలు ఏంటి? కొంతమంది అయితే అసలు గ్రహణమే లేదు ఆ రోజు అని అంటున్నారు. ఉంది అంటారా? అమ్మ, మనకి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చివరి మాసము అంటే ఫాల్గుణ మాసము. ఈ ఫాల్గుణ మాసంలో మార్చి నెలలో 3వ తేదీ చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రము అంటే సూర్యోదయం లగాయతు 1 గంటన్నర సమయం మఖా నక్షత్రంలో ఉండి పూర్వ ఫల్గుని నక్షత్రం ఉదయం వచ్చేస్తోంది. అంటే ఆ ఫల్గుని నక్షత్రంలో ఉన్నప్పుడు మనకి ఫాల్గుణ పౌర్ణమి అనేది వస్తుంది. ఫాల్గుణ పౌర్ణమి అంతే కదా, ఫాల్గుణ మాసంలో వచ్చేదానికే ఫాల్గుణ మాసంలో వచ్చేది పౌర్ణమి. ఆ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడే వస్తుంది మనకి. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. పోయినసారి మాఘ పౌర్ణమి రాలా మనకి, 2 రోజుల తర్వాత మఖా నక్షత్రం వచ్చి. అందుకని ఈ యొక్క రోజు చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి పండగ రోజుగా మనం భావించాలి ఫాల్గుణ మాసం. ఇక ఆ రోజున మంగళవారం అవటం ఇంకా విశేషమైనటువంటి రోజుగా మనం పరిగణించాలి. మంగళవారము, ఫాల్గుణ మాసము, పౌర్ణమి. అంటే జాతకరీత్యా ఎవరికైనా సరే కుజదోషాలు ఉన్నటువంటి వారికి, ఎవరికైనా సరే ఈ యొక్క మాసంలో పుట్టినటువంటి వారు ఎదగలేక పూర్తిగా మానసికంగా కానీ, లేకపోతే చంద్రకేతు దోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు కానీ, వివాహం కానటువంటి వాళ్ళు కానీ, సంతానం లేనటువంటి వాళ్ళు కానీ, ఇంకా రాజకీయ రంగంలో కొంతమంది ఎదగాలనుకున్నా సరే ఎంత డబ్బులు ధారపోసినా ఎదగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అట్లాగే మానసికంగా బుద్ధి ఎదగలేక చిత్తభ్రాంశతో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది ఎదగరు. చూసారా, పుట్టినప్పుడు ఎలా ఉన్నారో చిన్నప్పుడు మానసికంగా అలాగే ఉంటారు పెద్దయినా కూడా. వాళ్ళకి సరైనటువంటి బుద్ధి ఇబ్బంది పడతారు కదా. వాళ్ళందరికీ కేతుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా సరిగ్గా ఉండరు, ఎదగరు వాళ్ళు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, చంద్రుడు ఎప్పుడైతే సింహరాశిలో ఆ రోజున కేతువుతో కలుస్తున్నాడు, చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు ఈ కేతు అనేటటువంటి వాడు భూతాలకి, ప్రేతాలకి, పిశాచాలకి, ఎన్నో గుప్త విద్యలకి, ఇలాంటి వాటికి, మోక్షానికి కారకుడు తీసేయండి, పక్కన పెట్టండి. మనుషులకి మాత్రము ఇలాంటి పిశాచ యోగాలు కలగటంలో రాహు తర్వాత కేతువుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అలాంటి వాళ్ళకి ఈ యొక్క గ్రహణ ప్రభావాలు, కొంతమంది కూడా గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణం అప్పుడు వాళ్ళు బయట ఆఫీసులకి వెళ్ళి వస్తూ ఉంటారు, లేదా కరెక్ట్గా గ్రహణం పట్టు సమయంలో, విడుపు సమయంలో వాళ్ళు లేవటము, లేకపోతే ఆకలేసి తింటము వాళ్ళకి తెలియదు. కొంతమందికి అవగాహన ఉండదు, గ్రహణం అని దీనికి ఇంత విశిష్టత ఉందని తెలియదు. అలాంటి వాళ్ళకి కూడా గర్భాశయానికి సంబంధించినటువంటి నొప్పులు వస్తాయి, గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఏది, గర్భం దాల్చిన తర్వాత కూడా 3వ నెల నుంచి జాగ్రత్తగా ఉండాలమ్మ స్త్రీలు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది అంటారు ఏది తీసుకోక్కర్లేదు, మన పనులు మనం చేసుకోవచ్చు, తప్పేం లేదు. తర్వాత కదా వచ్చే ఆ శిశువు మీద కదా పడేది. అప్పుడు వచ్చి చెప్పిన వాళ్ళు ఏమీ ఓదార్చరుగా వచ్చి. గురువు అనేవాడు ఎప్పుడూ కూడా అమ్మ భయపెట్టడమా, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడమా తర్వాత పక్కన పెట్టండి. మనకు ఉన్నంతలో శాస్త్రం ద్వారానే కదా మేము తెలుసుకొని, నేర్చుకొని, అనుభవించి మేము చెప్పేది. దాన్ని కొంతమంది పక్కకి నెట్టేస్తారు, కొంతమంది భూతద్దంలో ఎక్కువగా చూపిస్తారు. నేను అనేది ఏంటంటే కొంచెం నార్మల్గా ఇలా ఉంది దోషము, దీనికి ఇట్లా చేసుకోండి, పరిహారం చేసుకోండి అని చెప్పేవాడే గురువు. అంతేగాని ఒక గురువుని ఇంకో గురువు విస్మరించటము, విశ్లేషించటము, వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, వీళ్ళు ఇట్లా చెప్తున్నారని చెప్పి అనేటటువంటి ఆ గురువు శాపం అని ఉంటుంది చూసారా, అది ఆ గురువు కూడా లభిస్తుంది. అందుకని తొందరపడి మనము వేరే వాళ్ళు చెప్పిన దాని మీద నువ్వేం చెప్తున్నావో అది చెప్తే చాలు. నేను అనేది ఏంటంటే మనకి ఈ మార్చి 3వ తేదీన మంగళవారం రోజున కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతోంది. అయితే ఏంటంటే 3 గంటల 20 నిమిషాలు 22 నిమిషాలకి అది పడుతోంది మన భూమికి. అయితే మనకి ఎప్పుడైతే కేతువు పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉన్నాడో, ఈయన కూడా ఆ చంద్రుడు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో అక్కడ టచ్ అయ్యి వెంటనే చంద్రోదయం అని ఉంటుంది మనకి. అంటే సూర్యాస్తమం అయిపోగానే చంద్రోదయం ప్రారంభమవుతుంది.
మనకి సాయంత్రం పూట సూర్యాస్తమయము దాదాపుగా 5:19 ఎప్పటికో అయిపోతుంది. కాబట్టి మనకి 6:19 20 అయిపోతుంది ఎండాకాలం కాబట్టి. 6:30 వరకు 32 వరకు కూడా మనకి ఈ యొక్క విడుపు అనేటటువంటిది జరుగుతుంది ఆ సమయంలోనే. అంటే గ్రహణం అనేది విడవబోతుంది ఆ సమయంలో. కాబట్టి చివరిలో ఉంది కదా, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చంద్రోదయానికి మధ్యలో ఇది జరుగుతోంది. కాబట్టి ఆ స్పర్శ అనేది తగులుతోంది భూమికి. కాబట్టి చంద్రుడు కేతువు అసలు కలిసి ఉన్నారు, ఒకే నక్షత్రంలో ఉన్నారు అంటేనే దాన్ని మనం గ్రహణంగా భావిస్తారు. ఆ డిగ్రీస్ ఉంటాయమ్మా, 13:20 పరిధిలో గనక ఈ 2 గ్రహాలు కలిసిన సమయాన్ని మనం పట్టు విడుపుల సమయంగా చూసుకొని చేస్తాం కాబట్టి కంపల్సరీ ఉంటుంది. అట్లానే మరి 3:20 మధ్యాహ్నం పడుతోంది కాబట్టి ఎంతవరకు పట్టు స్నానం చేయాలనేది మనం ఆలోచించక్కర్లా. నేను చెప్పగలిగింది ఒకటే, ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలైతే కనుక అతి జాగ్రత్త అవసరం లేదు. కానీ ఆ సమయంలో అంటే దాదాపుగా 3:30 సమయం నుంచి సాయంత్రం 6:30 సమయం మధ్యలో మనకి మంగళవారం అయింది కాబట్టి ఆ 3 నుంచి 4:30 కాలం మధ్యలో రాహుకాల సమయం నడుస్తోంది. ఆ సమయంలో చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఇంట్లో దుర్గాదేవి ఉంటే ఆవిడికి నిమ్మకాయ దీపారాధన చేసుకోండి ఆవునీతితో. దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు చదవండి, గణపతి తాళం వినండి. గణపతికి సంబంధించినటువంటి మనకి ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి, ఆ స్తోత్రాలు చక్కగా పెట్టుకొని వినండి. అష్టోత్తర పూజ చేసుకోండి దేవుడికి ఆ సమయంలో. గర్భిణీ స్త్రీలనే కాదమ్మా, ఇంకా మానసికంగా చిత్త ప్రవృత్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు వాళ్ళ జీవితంలో ఏం చేయాలో కూడా నిర్ణయించుకోలేని వాళ్ళు ఆ సమయంలో దైవారాధన చేస్తే పట్టు ఎక్కువ లభిస్తుంది. ఓకే, అంటే ఏ రాశి వారికి ఎంత ప్రభావం ఉంటుంది అంటారు? తక్కువ ప్రభావం ఉండే రాశులు ఏంటి, ఎక్కువ ప్రభావం ఉండే రాశులు ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోమంటారు? ముఖ్యంగా అమ్మ సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారికి, అట్లాగే కన్యారాశి వారికి, కర్కాటక రాశి వారికి. కర్కాటకం కొంతవరకు పర్వాలేదు కానీ ఆ రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటకము, సింహము, కన్య వీరికి కాస్త అధిక మొత్తంలో ఉంటుంది. మకర రాశికి ఉంటుంది, అట్లాగే కుంభరాశి వాళ్ళకి ఆ దోషం ఉంటుంది. మళ్ళీ మేషరాశికి 5వ స్థానంలో పడుతోంది గ్రహణం కాబట్టి సంతానప్రదమైనటువంటి దోషాలు వస్తాయి కాబట్టి కాస్త మేషరాశి వాళ్ళు, ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి మామూలుగా అయితే సింహరాశి, కన్యారాశి, మకర రాశి ఇవి చాలా విశేషమైనటువంటి దోషాన్ని, అధికమైనటువంటి గ్రహణ ఫలితాలు కాస్త నెగిటివ్గా ఇచ్చేటటువంటి రాశులమ్మ ఇవి. అదే నార్మల్గా దోషం ఎక్కువ లేదు అనుకున్న వాళ్ళల్లో ముఖ్యంగా మిథున రాశి, మిథున రాశి వారికి, తులారాశి వారికి, ధనుస్సు రాశి వారికి, మీనరాశి వారికి కొంత ఈ గ్రహణ ఫలితం అనేటటువంటిది అసలు వర్తించదు, అధమ ఫలం వస్తుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అధిక ఫలం మాత్రం అదొస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళు ఎవరైనా సరే భగవద్ ధ్యానంలో ఉండటం చాలా విశేషప్రదము. చంద్రకేతువులు కలుస్తున్నారు కాబట్టి లక్ష్మీ గణపతి, కొంతమంది బాగా అనుష్ఠానం ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీ గణపతి ధ్యానాన్ని కానీ లక్ష్మీ గణపతి జపాన్ని కానీ చేయటం చాలా విశేషప్రదం. అంటే ఏ శ్లోకం చదువుకుంటే గ్రహ దోషం తొలగిపోతుంది అంటారు? మనకి ఆ రోజమ్మ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి గ్రహ దోషం అంటే ఆ రోజు మట్టికే ఉంటుందా, దాని తర్వాత కూడా ఉంటుందా గురువుగారు? లేదమ్మా, మనకి మరుసటి రోజు అంటే ఎవరైతే ఈ గ్రహణం పడుతోందో ఉదయం దాదాపుగా 9 గంటల లోపలే కాస్త టిఫినో భోజనమో చేసేసుకోవాలి. పెద్దవాళ్ళైనా 11 లోపల తినాలమ్మా. 7 గంటల ముందు వరకు కూడా ఈ గ్రహణం యొక్క వీక్షణలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు 10-11 లోపల పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు భోజనం చేసేసుకోవాలి. గుళ్ళు కూడా తీసి ఉంచరు, నైవేద్యాలు పెట్టేసి 9 లోపల మూసేస్తారు, మళ్ళీ తెల్లవారు తీస్తారు. లేకపోతే ఈ గ్రహణం అయిపోగానే మనకి పరిపూర్ణ చంద్రగ్రహణం లేదమ్మా, గ్రస్తోదయం అని ఉంది. కేతు గ్రస్తోదయం అంటే ఎక్కువ ఉండదు, జస్ట్ స్వల్ప మాత్రంలోనే వచ్చింది కాబట్టి వెంటనే 7:30-8 ఇళ్లలో క్లీనింగ్ చేసేసుకొని చక్కగా పొద్దున వండుకోరు కాబట్టి ఈవినింగ్ చక్కగా భోజనాలలో లేకపోతే టిఫిన్లో అల్పాహారాలు చేసేసుకొని భుజించేస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కొంతమంది ఏంటంటే ఈ దోషాలు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు తెల్లవారి 7:30-8 గంటల లోపల మాత్రమే ఆ పూర్వఫల్గుని నక్షత్రం ఉంటుంది కాబట్టి పొద్దున్నే శివాలయంలో అభిషేకం చేయించుకోవటము, నాగపడిగా ఉంటుందమ్మా. ఏది చంద్రుడికి సంబంధించినటువంటి ఒక రూపు అమ్ముతారు వెండిది, అట్లాగే రవికి సంబంధించింది మినుములు, ఉలవలు, అట్లాగే ఇన్ని నల్ల నువ్వులు, వస్త్రము, నీల వస్త్రము, ఇవన్నీ కూడా బియ్యం 1 కిలోంబావుతో పాటుగా బ్రాహ్మడికి
వారి యొక్క దోషం ఏదైతే ఉందో మకర రాశి వాళ్ళు ఒక సంకల్పం చెప్పాలి, జన్మరాశి సింహరాశి వాళ్ళు ఒక సంకల్పం చెప్పాలి, వృషభ రాశి వారు ఒక సంకల్పం చెప్పాలి. ఓకే. ఆ సంకల్పాలు చెప్పుకొని బ్రాహ్మడికి చక్కగా దానం ఇచ్చి స్వయం పాకం గనక భోజన రూపకంగా ఇస్తే ఆ దోష పరిహారం జరుగుతుంది. ఈ సమయంలో గ్రహణ సమయంలో మాత్రము ఎవరైనా సరే గ్రహణ శాంతి అధికంగా చేసుకోలేనటువంటి వాళ్ళు, కొంతమంది ఆ సమయంలో హోమాలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మానసికంగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది జపాలు చేయించుకునే వాళ్ళు ఉంటారు, దోషం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. అది వాళ్ళ యొక్క నిర్దిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి చేసుకోవచ్చు. మానసికంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ చిన్న శ్లోకాన్ని మరుసటి రోజు గనక దేవాలయంలో కూర్చొని ఒక 11 సార్లు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు కింద కూర్చొని చెప్పుకుంటే మంచిదమ్మ. ఇంద్రో నలో దండధరశ్చ వృక్షః ప్రచేతసో వాయు కుబేర ఈశాః మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే సోమోపరాగం శమయంతు సర్వే అనేటటువంటి ఈ యొక్క శ్లోకాన్ని గనక రావి చెట్టుని చూసి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని 3 సార్లు 11 సార్లు చెప్తే, కొంతమంది డబ్బులు లేని వాళ్ళు, దానం ఇచ్చుకోలేని వాళ్ళు చెప్పేసేసుకొని నమస్కారం చేసుకొని చేసుకోవచ్చమ్మా. కానీ తప్పనిసరిగా మాత్రం గ్రహణ సమయంలో అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ, ముఖ్యంగా పౌర్ణమి కాబట్టి దేవీ ఖడ్గమాలని 11 సార్లు చదవండి ఆ సమయంలో. లలితా సహస్రనామాన్ని, లలిత త్రిశతి అష్టోత్తరాన్ని ఇంతవరకు చదివితే చాలు. గణపతి ధ్యానాన్ని ఓం గం గణపతయే నమః అనేటటువంటి ధ్యానాన్ని మీ మనసు సహకరించనిసేపు చేసి ఇవి చేసుకుంటే గనక ఆ స్వల్పంగా కలిగేటటువంటి కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణ దోషం అనేటటువంటిది ఎవరికి వారికి వర్తించదు. ప్రపంచానికి పడుతోంది కానీ ఎక్కువ మొత్తంలో లేదు కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎవరు భూతద్దంలో చూడక్కర్లేదు. మన యొక్క సనాతన ధర్మంలో ఇలాంటివి వచ్చినప్పుడు కొన్ని చేసుకోవడం మంచిది. ఇది మాత్రము ప్రపంచంలో ఎక్కడో అక్కడ మనకి ఆల్రెడీ దాని ఏమంటారు చతుర్గ్రహ కూటాలు, పంచగ్రహ కూటాలు కూడా ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి ప్రపంచంలో కొంత అలజళ్ళు మాత్రం జరగటానికి ఉంది. సొంతంగా వ్యక్తిగతంగా మాత్రము కొన్ని రాశుల వారికి అది పరిమితమై ఉంది. ప్రపంచానికి మాత్రం కొంచెం అస్తవ్యస్త పరిస్థితులు ఈ యొక్క సమయంలో జరగటానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, తప్పకుండా గురుగారు. గ్రహణం రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు ద్వారా మీ జాతకం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.